నమస్తే అంకుల్. నమస్తే మేడం. ఏం పేరు మీ పేరు? రవి మేడం. ఏం చేస్తుంటారు? కూలి పని మేడం. వ్యవసాయం చేస్తుంటాం. వ్యవసాయం చేస్తుంటారు. మరి ఇక్కడ ఎంపీగా 3 పార్టీలు ఉన్నాయి. ఈ 3 పార్టీలలో ఏది గెలిచే అవకాశాలు ఉన్నాయి? మాకు కారు వేసేదాం. కారుకి ఇస్తాం మేడం మేము. మరి కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఎలా ఉంది మీకు? కాంగ్రెస్ కాడికి వెళ్ళి రైతు బంధు లేదు, ఎన్నో హామీలు పెట్టింది మేడం. ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఒకటి ఏంటని చెప్పంటే లేడీస్కి ఫ్రీ బస్ పెట్టిండు మేడం. ఏం చేయలే. రేవేంద్ర రెడ్డి ఇక్కడికి వెళ్ళి మాకు చిప్పకచ్చి అదే కారు కలుపుతున్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని ఇచ్చిండు. రైతు బంధు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ప్రతి ఒక్క వసతి ఇచ్చిండు మేడం. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాడికి వెళ్ళి ఏం లేదు. మాకు ఈ చిప్పగా వచ్చింది రైతులకు. రైతు బంధు అయితే చక్క వేసులు లేదు, రైతు బీమా అంటే అది లేదు, ఏది లేదు. ఒక్కడికి ఏంటంటే మహిళలకు ఫ్రీ బస్ ఒకటి పెట్టిండు, అది తప్ప ఏం లేదు. గ్యాస్ 500 రూపాయలు అన్నాడు. గ్యాస్ 500 రూపాయలు పడతలేవు. వాళ్ళు బరాబర్ తీసుకుంటున్నాడు కంపెనీలో. 500 రూపాయలు చెప్పి అది వేస్ట్ పెట్టిండు. అది వేసింది మేడం. ఒక్కడేంటంటే ఆడవాళ్ళకు మేలు చేసిండు. ఇప్పుడు మేము బస్సుకు పోతున్నాం, టికెట్ తీసుకుంటున్నాం, వాళ్ళు కూర్చొని ఇచ్చారు మమ్మల్ని. అది ప్రాబ్లం ఏంటి చెప్పండి మేడం. ఇప్పుడు మేము కూర్చున్నాము, వాళ్ళు కూర్చొని ఇచ్చారు, మేము కూర్చొని లేపుతారు. మరి వాళ్ళు అటు కూర్చున్నారు కదా, మేము కూర్చోవాలి కదా. కారణం ఏంది మేడం? అదే కదా. ఆయన వచ్చేకాడికి మాకు మొత్తం తెలంగాణ నాశనం చేస్తాడు. ఆయన చేసే పని ఒక్కడే చక్కగా లేదు. ఒకటేంటంటే మహిళలకు కూడా మేలు చేసిండు ఒకటే. అది కూడా పురుషులు అంటే మేము పోయి కూర్చుంటే ఏ బాబు మీరు లేండి, మీరు లేరా అని చెప్పాడు. కానీ మేడం మాకు ఏం న్యాయం దొరకలేదు. రైతు బంధు ఎక్కిప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. చేసినప్పుడు బరాబర్ టైంకి వేసిండు, కానీ ఎత్తలేడు. ఎక్కినాకనే భయం వేస్తున్నాడు మేడం. రూపాయి వేయలేదు వరకు వేయలే. మేము ఎక్కినాకనే భయం వేస్తున్నాడు. అందులో 2 లక్షల రూపాయలు రుణం ఇస్తున్నాడు. ఆ బ్యాంకు పోతే రూపాయి ఇచ్చలేడు, 5 రూపాయలు కూడా తెలియడు. చెప్పలేదు బాబా అమలు కాదని చెప్పంటాడు. ఇగో ఆయన చెప్పడానికి ఇవి. రేవంత్ రెడ్డి ఎక్కిన కాడికి వెళ్ళి రైతుకు చిప్పకచ్చే. మరి ఇక్కడ మీరు ఇప్పుడు బీఆర్ఎస్ అంటారు కదా, బీఆర్ఎస్ తరఫున ఎవరు పోటీ చేస్తున్నారు? ఎవరు పోటీ చేసినా కూడా మేము కారుకేస్తాం మేడం. వేరే ఆయన ఎలాంటి వాడైనా కానీ కారుకేస్తాం. మాకు మొదటి నుంచి కారుకేస్తాం. ఆయన మీద నమ్మకం అలాంటివి ఏం లేవా? నమ్మకం మాకు కాదు, నమ్మకం ఉన్నది. కాకపోతే కేసీఆర్ నమ్మకం ఉన్నది. ఆయన గెలిపించుకుంటే మాకు ఆయనతో పనులు అవుతాయి, కనీసం ఏం పనులు కావు మేడం. ఈయన ఎచ్చకాడికి వెళ్ళి మొత్తం మీద గ్యాస్కి అయితే 500 రూపాయలు ఇస్తున్నారు. గ్యాస్ గురించి ఓట్లు వేసుకున్నాడు. మళ్ళీ అందులో లేడీస్ గురించి ఏం వేసుకున్నాడు అంటే ఫ్రీ బస్ అని చెప్పాడు, అదొక్కటి వేసుకున్నాడు అంతే. ఆయన ఎచ్చకాడికి ఏం పనులు కాలేదు. మరి సెంట్రల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు సెంట్రల్లో కారు వస్తే బాగుంటుంది. కారు వస్తేనే బాగుంటుంది. మాకు అన్ని పనులు అప్పుడు కేసీఆర్ చేసిండు, మాకు కారు రావాలి మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.